ప్రజల కోసం పాకలాడతారనే ఉద్దేశంతో ఆయనకే ఓటేసింది. మొన్న ఓడిపోయిందన్నప్పుడు కూడా నేను నిజాయితీగా చెప్తున్నా, నేను వేసింది ఆయనకే. నా షాప్కి వచ్చిన ప్రతి ఒక్కరిని అడుగుతానే ఉన్నా, వేసింది తెలుగుదేశం అంటున్నారు. కానీ వీళ్ళు చేసింది ఏంటంటే మిషన్లు మేనేజ్మెంట్ చేసుకొని వైసీపీ వచ్చింది. ఈసారి మనస్ఫూర్తిగా మీరేమనుకుంటున్నారండి? ఎవరో ఏ ప్రభుత్వం వస్తున్నారు? ఖచ్చితంగా తెలుగుదేశం వస్తుంది 100%. మన నెల్లూరులో నారాయణ గారు పోయినసారి కూడా వచ్చారు కదా, కానీ వీళ్ళు ఓట్లు మేనేజ్మెంట్ చేసుకుని ఆయన్ని ఓడిచ్చారు. కానీ లేదని కూడా ఖచ్చితంగా బంపర్ మెజార్టీతో ఆయన వచ్చాడు. నారాయణ గారు వస్తే ఏం చేస్తారు అనుకుంటున్నారు? ప్రజలకు మంచి చేసే దాంట్లో ముందు ఆయనే ఉంటాడు. మొన్న 500 రూపాయలు కడితే ఇళ్ళు అని చెప్పన్నది కూడా పేదవాళ్ళకి ఆయన సొంత డబ్బులు పెట్టుకొని ఎన్నో మందికి కట్టాడు కదా సార్. మొన్న మనం టిట్కో ఇల్లు చూస్తున్నాం కదా, 4.5 ఏళ్ళగా ఖాళీగా ఉంచారు. దాని మీద మీ స్పందన ఏంటి సార్? రంగులు మార్చారు, ఇవ్వాల్సిన ప్రజలకి వాళ్ళకి బాడుగులు మిగిలేటి కదా. ఈ 4.5 సంవత్సరంగా ఇచ్చుంటే అయిపోయినాయి. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చినవి కూడా కనీసం వాటిని కూడా ఇవ్వకపోతారు. రంగులు మార్చుకొని ఏదైనా వాడు కట్టి ఉండే వాటిలో సామాన్లు సాదా వాళ్ళు మందు బాబులు అవి ఎత్తుకొని పోయినారు. దానికుండా ప్రజలకి నష్టం, గవర్నమెంట్కి నష్టం తప్పితే ఏం ఉపయోగం లేదు. సామాన్య ప్రజలు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉందా సార్? ఇసుక ట్రక్ 6,000 7,000 ఇంకేం కట్టుకుంటారా? ఆడ కట్టేది కాదు. మా తమ్ముడు కరెక్ట్గా తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే ముందు 500 రూపాయల ట్రాక్టర్ పథకాల నుంచి తీసుకొని వచ్చి 4 మైల్లో 500 రూపాయల ట్రాక్టర్ తీసుకొని ఫోన్ చేసిన గంటకి. ఈ రోజు 6,000 7,000కి సరుకు కూడా అది వాళ్ళు ఎప్పుడు పంపిస్తే అప్పుడే. ఈసారి జగన్ గారు గెలుస్తారంటున్నారు కదా, 175కి 175. దాని మీద మీ స్పందన? 175కి 175 కాదు. ప్రజలకున్న అయిష్టతతో ఆయన నిజాయితీగా కానీ కూర్చొని దౌర్జన్యం చేయకుండా రిగ్గింగులు చేసుకోకుండా కానంటే ఆయన గెలిచేదే కష్టం. 175 రావడం కాదు, ఆయన గెలిచేదే కష్టం.